నమస్తే అండి. రాధామురళి ఛానల్కి స్వాగతం అండి. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సా మాం పాతు సరస్వతి. భగవతి భారతి నిశ్శేషజాడ్యాపహ. సూర్యభగవానుడు ఆదిదేవుడు. భారతీయులకు సూర్యుడు కేవలం నక్షత్రమో గోళమో కాదు. వారి దృష్టిలో ఆదిత్యుడు సాక్షాత్తు సూర్యనారాయణుడే. అతి ప్రాచీన కాలంలో ప్రపంచం అంతటా సూర్యారాధన ఉన్నట్లు అనేక ఆధారాలు ఉన్నాయి. స్వస్తిక్ చిహ్నము సూర్యుని గుర్తే తప్ప వేరు కాదు. షణ్మతాలలో సౌరం కూడా ఒకటి. రావణ యుద్ధంలో రాముడు ఒకసారి అలసిపోయాడట. ఆ సమయంలో అగస్త్యుడు వచ్చి రామునికి సూర్యస్తుత్యాత్మకమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడట. దానిని ముమ్మారు చదివిన తర్వాత రాముడు తిరిగి శక్తిని పుంజుకొని రావణుని జయించాడని రామాయణం చెబుతోంది. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే ఆదిత్య హృదయం నామ సప్తోత్తరశతతమః సర్గః. రామభద్రమహేశ్వాస రఘువీరనృపోత్తమ భూదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే. రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. రామ్ రామాయ నమః. ఆదిత్య హృదయం 1-5 శ్లోకాస్ అండి. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధము చేసి మిక్కిలి అలసి ఉన్న శ్రీరాముడు సమరరంగమున చింతాక్రాంతుడై ఉండెను. పిమ్మట రావణుడు యుద్ధ సన్నద్ధుడై ఆ స్వామి ఎదుట నిలిచి ఉండెను. దైవతైష్య సమాగమ్య దృష్ట్యుమభ్యాగతోరణం ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః. రావణ యుద్ధమును చూచుటకు దేవతలతో కూడి వచ్చి ఉన్న అగస్త్య మహాముని యుద్ధము చేయుట వలన అలసి ఉన్నవాడును, రావణుని ఎలా వధించాలి అని విచారంతో కూడినవాడును, ఎదుట ఉన్న రావణుని చూచి యుద్ధమునకు సిద్ధపడినవాడును అయిన రాముడిని సమీపించి ఇట్లు పేర్కొన్నాడు. రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి. ఓ రామ, మహాబాహో, నాయన, సనాతనము మిగిల గోప్యము అయిన ఈ స్తోత్రమును గూర్చి తెలిపెదను వినుము. దీనిని జపించినతో సమరమున నీవు శత్రువులపై విజయము సాధించగలవు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రువినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం. ఈ ఆదిత్య హృదయం అను స్తోత్రము పరమ పవిత్రమైనది.
సమస్త శత్రువులను నశింపచేయునది. నిత్యము దీనిని జపించినచో సర్వత్రా జయము లభించుట తథ్యము. ఇది సత్ఫలితములను అక్షయముగా ప్రసాదించునది. సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. ఇది పరమ పావనమైనది. సకల శ్రేయస్సులను సమకూర్చి సమస్త పాపములను నశింపచేయును. ఆధివ్యాధులను తొలగించి ఆయుస్సును వృద్ధిపరచును. సర్వ జపములలో శ్రేష్టమైనది కావున దీనిని జపించుట ఎంతేని ఆవశ్యకము. నా ఈ శ్లోకాలు మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాధ.